బాలాపూర్ గణేశుడిని దర్శనం కోసం భారీ క్యూ కొనసాగుతోంది. రాత్రి సమయంలో కూడా బొజ్జ గణపయ్యను దర్శించుకోవడానికి వస్తున్నారు భక్తులు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బాలాపూర్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. దర్శించడం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. సో ప్రజెంట్ బాలాపూర్ గణనాథం బయట మనం చూడొచ్చు. ఈ మండపం శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో ఈ సంవత్సరం ఈ మండపాన్ని నిర్మించారు. అంటే ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణనాథుడు ఒక కొత్త ఆలయానికి సంబంధించినటువంటి నమూనాలో ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో బాలాపూర్ గణేశానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 6 గంటలకి పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యి 7 గంటల ప్రాంతంలో ముగిశాయి. అయితే ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ శ్రీవారి పాదాలు మనకి మొదట ఎంట్రెన్స్ లో ఉంటాయి. తర్వాత జై గణేష్ అనే నేమ్తో సో మనకి గోపురాల మధ్య నుంచి మనకి యాజ్ టీజ్ గా ఒక మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో సో ఆలయ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మనకి కళ్ళకు కట్టేలా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పద్మావతికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో భక్తుల తాకిడి కూడా మనకు ఒకసారి అక్కడ మనకి ఎడమవైపు చూడొచ్చు. సో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సో కొంతమందినే లోపలికి వదులుతున్నారు. సో ఒకేసారిగా వదిలితే లోపల ఎట్లాంటి కొంత తోపులాటలు కాకుండా సో అట్లాంటి తోపులాటలు కాకుండానే ఈ కొంత మందిని ఆపేసి సో లోపలికి పంపిస్తున్నారు. ఇక లోపల కూడా ఎక్కువగా ఫుల్ లైటింగ్ తో పాటు డెకరేషన్ కూడా చాలా భక్తులను ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాబట్టి లోపల ఫోటోలు తీసుకోవడం లాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో పోలీసులు వెంటనే మన లోపలికి పంపిస్తున్నారు. మనకి మొదటగా భక్తులకి బాలాపూర్ గణనాథుడు దర్శనం కంటే ముందు శ్రీవారి పాదాలు ఇక్కడ ఎంట్రెన్స్ లో ఉంటాయి. సో ఇక్కడ కొంత దర్శనం చేసుకొని ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత లోపలికి గోపురం మీదుగా లోపలికి వెళ్తారు. లోపల పద్మనాభ స్వామిని కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ కూడా దర్శించుకొని లోపల బాలాపూర్ గణనాథుని దర్శించుకొని మళ్ళీ ఇటు బయటికి వెళ్తారు. ఇదంతా కూడా ఇట్లా పోయేదంతా కూడా ఇది ఎగ్జిట్. లోపల బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న తర్వాత సో ఆ లోపలికి వెళ్ళి ఇదంతా ఎగ్జిట్ పాయింట్స్. ఈ ఎగ్జిట్ బయటికి ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం. ఇక్కడ మనకి గరుడపక్షికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా చూడొచ్చు. సో మనకి ఏదైతే ఒక ఆలయానికి సంబంధించి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో ఆలయానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మనకి ఇంకా ఆ లోపలికి వెళ్దాం. లోపల కూడా మనకి పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి కూడా ఏర్పాటు చేశారు. సో భక్తుల తాకిడి మాత్రం మనకి గంటకి ఇంకా పెరుగుతూనే ఉంది. దాదాపు 8-9 గంటల ప్రాంతంలో కూడా ఇంకా ఈ భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి కూడా కొంత సేవకులు ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ ఎలా చేస్తారో సో ఆలయానికి సంబంధించినటువంటి సేవా టీం కూడా ఇక్కడ ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసినట్టు వస్తుంది. ఇక ఇందులో దీనికి ఒక ఐడి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీకి సంబంధించినటువంటి మెంబర్గా వేశారు. ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ అనేది ఉంటుంది. అక్కడ సేవ ఎట్లా చేస్తారో సో అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ 9 రోజుల పాటు వీరు సేవ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మనతో పాటు కొందరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరమే ఇట్లాంటి ఈ సేవకు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేశారా? ప్రతి సంవత్సరం ఉంటుందా? సంవత్సరమే స్టార్ట్ చేసుకున్నాం కమిటీ. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇక్కడ కూడా చేద్దాం 10 days. ఏమేమి సేవలు ఏది ఇచ్చినా చేయటానికి. అంటే మీకు ఈ బాలాపూర్ ఉత్సవ సమితి వాళ్ళు చెప్పిన ఏ పనైనా ఈ 9 రోజుల పాటు చేస్తాం. ఎంతమంది మీరు? మొత్తం 13 members ఉన్నాం ప్రస్తుతం. మొత్తం బాలాపూరే, అందరం బాలాపూరే. ఏం పేరమ్మా? కామేశ్వరి. మేమందరం మెప్మా తరఫు నుంచి డ్వాక్రా గ్రూప్ మెంబర్స్ అండి. నేను ఒక 30 సంఘాలు మెయింటైన్ చేస్తాను. నాకు వచ్చిన ఆలోచనని కమిటీ వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సానుకూలంగా. ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ గా చేస్తాము. ఒక 3 షిఫ్ట్లు అనుకున్నాము. మార్నింగ్ 10 to నైట్ 10 వరకు 3 షిఫ్ట్లు అనుకున్నాము. ఎవ్రీ 4 hours కి ఒక్కొక్క షిఫ్ట్ అనుకున్నాము. అట్లా క్యూ లైన్ల దగ్గర, ప్రసాదాల దగ్గర, ఇంకేమైనా పూల సేవ, ఏదైనా సరే, ఏ సేవ అయినా సరే చేయడానికి రెడీ మేము. అంటే మళ్ళీ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేవ చేయడానికి వస్తుంటే మీ గ్రామం నుంచైనా వేరే ఎవరైనా రావచ్చా? ఈసారి పెట్టాం కాబట్టి ఈసారి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. భగవంతుడి దయ వలన ఇది సక్సెస్ అయితే ఇక నెక్స్ట్ చూడాలి. సో మొత్తానికి చూడొచ్చు. ఈ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారంటే క్యూ లైన్ లో కానీ, లేదంటే అన్న సత్రాల దగ్గర కానీ, లేదంటే పార్కింగ్ల దగ్గర కానీ, దర్శనాల దగ్గర కానీ, సో అట్లా ఈ టీం అంతా కూడా బాలాపూర్ గణేష్ కి సంబంధించి ఈ సంవత్సరం కొత్తగా ఈ సేవా కమిటీని కూడా ఎంపిక చేశారు. అందులో
మహిళలకి అవకాశం కల్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక బాలాపూర్ స్వర్ణగిరి అని కూడా మనకి పేరు చూడొచ్చు. సో స్వర్ణగిరి ఆలయ నమూనా కాబట్టి అట్లా బాలాపూర్ స్వర్ణగిరి అని కూడా పేరు పెట్టుకున్నారు. సో పూర్తిగా కూడా మనకు ప్రతిదీ కూడా ఇక్కడ ఆలయానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆలయాన్ని చూసినట్టు కళ్ళకు కట్టేలా ఆలయాన్ని ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇందులో కొలను కూడా ఏర్పాటు చేసి స్వామివారి ఫోటోను కూడా పెట్టడం జరిగింది. ఇక మరోవైపు ఈ 4కు సంబంధించినటువంటి 4 గోపురాలను కూడా 4 వైపులా పెట్టారు. పూర్తి స్థాయి బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఇక అక్కడ నుండి ఏదైతే అక్కడ చెకింగ్ జరుగుతుందో ఆ చెకింగ్ నుండి లోపలికి వెళ్తారు. లోపల బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్ కూడా అలాగే ఏర్పాటు చేశారు. ఒకసారి మనకి లోపలికి కూడా వెళ్దాం. లోపల ఈ బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూడొచ్చు. మనకి పూలతో డిజైన్ చేశారు. ఇప్పుడు ఇది ఏదైతే నేను చూపిస్తున్నటువంటి ఇవి ఉన్నాయో ఈ ఆర్చ్లకు సంబంధించి సో ఇట్లానే లోపల మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఏర్పాటుకి అంతా కూడా దాదాపు 1 నుంచి 2 నెలల సమయం పట్టిందని చెప్తున్నారు. మరోవైపు 1994 నుంచి కూడా ఇక్కడ లడ్డు యాక్షన్ ఒక ఆదర్శనంగా నిలుస్తుంది. గత సంవత్సరం 30 లక్షల పైగా కూడా లడ్డు వేలంలో పలికింది. ఇక చాలా వరకు కూడా ఒక 450 రూపాయల నుంచి మొదలైనటువంటి ఈ లడ్డు యాక్షన్ సో లక్షల్లోకి చేరింది. ఇక వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ అంటే 35 లక్షలకు పైగా కూడా పలికేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో భక్తుల తాకిడి మనకు చూడొచ్చు ఫుల్ అంటే గంటకి పెరుగుతుంది. మనకి ఇప్పుడు దాదాపు 10 గంటలు కావస్తుందా ఇంకా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. పోలీసులు ఎప్పటికప్పుడు వచ్చిన వారిని వచ్చినట్టే పంపిస్తున్నారు. ఇక కాసేపటి అంటే మనకి దాదాపు 10:30 దాటితే లోపలికి పోలీసులు అనుమతించారు. ఎందుకంటే ఎక్కువ భక్తుల రద్దీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా లోపలికి అనుమతించారు. ఓవరాల్గా మాత్రం భక్తుల రద్దీ ఇంకా పెరుగుతూనే ఉన్నది. కొంతమంది ఉన్నారు, కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దిల్షు నగర్ నుండి ఇప్పటి నుంచి వస్తున్నాయి ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన. కాకపోతే చిన్నప్పటి నుంచి బాలాపూర్ అంటే లడ్డుకి ఫేమస్ అని తెలుసు నాకు. ఈసారి చూద్దామని వచ్చేసినాం. పోయినసారి ఖైరతాబాద్ వెళ్ళినాం కానీ ఇక్కడికి వచ్చి అరేంజ్మెంట్ చూస్తే ఖైరతాబాద్ కానీ ఇక్కడనే మంచి అనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేష్ తర్వాత ఇదే ఫేమస్ అని తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం వేసుకొని వచ్చినాం. ఇంకా రాలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. కాకపోతే క్యూలోనా ఇప్పుడు ఎక్కువ లేదు, ఇప్పుడే స్టార్టింగ్ అయింది క్యూ. కాకపోతే రష్ ఎక్కువ అవుతుంది ఇప్పటి నుండి. ఇక్కడ చాలా బాగుంటది. మళ్ళీ సెటప్ కూడా మార్చారు. మన స్వర్ణగిరి సెటప్ వేశారని వచ్చేసాము. చాలా అంటే చాలా అద్భుతంగా వేశారు. నేను ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి రావడంతో అప్పటికిప్పటి క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయింది. కానీ చాలా అద్భుతంగా వేశారు. పార్కింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రౌడ్ అంటే ఇవాళ స్టార్టింగ్ డే కాబట్టి క్రౌడ్ లేదు కాబట్టి పార్కింగ్ ఓకే. నెక్స్ట్ చూడాలి పోదండి వెళ్దండి. వస్తాను సార్, బాగుంటది ఇక్కడ. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలని. ప్రతి ఒక్క సంవత్సరం మారుస్తానే ఉంటారు డెకరేషన్. చాలా బాగుంది. ఈసారి అయితే తిరుపతి పోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. స్వర్ణగిరిలో ఉన్నట్టు సేమ్ స్వర్ణగిరిలో వేసినట్టు వేసారు. చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను సార్. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మేమందరం వచ్చాం. బాలాపూర్ గణనాథుని దర్శించడం కోసం భక్తులు భారీగా వస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఈ బాలాపూర్ గణనాథునికి సంబంధించి స్థానిక నాయకులు కూడా దర్శనం చేసుకుంటున్నారు. మాజీ మేయర్ చిగురిత పార్చద నరసింహారెడ్డి కూడా దర్శించుకున్నారు. సో భక్తులకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు, ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశారో వారి మాటలు తెలుసుకున్నారు. సో మేడం దర్శించుకున్నారు. బాలాపూర్ గణనాథుడు ప్రత్యేకంగా లడ్డూకి ఫేమస్. సో ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మండపాన్ని కూడా ఎంచుకుంటారు ఇక్కడ. సో మీరు ఈ సంవత్సరం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో చేశారు. భక్తులు కూడా ఎక్కువ వస్తున్నారు. సో వారికి ఎట్లాంటి సూచనలు ఇస్తారు మీ తరపు నుండి? మనకి వినాయక చవితి అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్, అలాగే ఖైరతాబాద్ గణేష్. అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక సంవత్సరాల నుంచి ఇంతింతై వటుడింతై అని అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క బాలాపూర్ గణేష్ విశిష్టత, అలాగే ఖైరతాబాద్ విశిష్టత మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ బాలాపూర్కి సంబంధించినటువంటి గణనాథుని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తారు. గత సంవత్సరము చాలా అయోధ్య నమూనా వేయడం జరిగింది. ప్రజలు చాలా వరకు వచ్చి ఇక్కడ చాలా క్రౌడ్గా అనిపించింది. ఒక 2 days చాలా ఇబ్బంది అనిపించింది. అందుకే లాస్ట్ టైం కూడా కొంచెము ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ వాతావరణము కలగొద్దు అని చెప్పేసి ఈసారి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరించి మా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా పర్టిక్యులర్గా
మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఒక మాట ఇచ్చి ఖచ్చితంగా మీ అందరూ కూడా కొంతమంది సేవ చేస్తే ఇక్కడ కూడా వీళ్ళని అలో చేయడానికి ఈజీగా ఉంటుందని బారికేడ్లు అవి పెట్టడం జరిగింది. భక్తులకి ఒకటే సూచన ఏంటంటే ఓన్లీ ఈవినింగ్ టైంలోనే కాకుండా డే టైంలో కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశము ఇక్కడ బ్రాహ్మణులు కూడా అందుబాటులో ఉంటారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవడానికి మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆఫీసర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇందులో చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నారు. సేమ్ టైం జోనల్ కమిషనర్ గారు మన జిహెచ్ఎంసీ పరిధి కొంచెం వస్తుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫెసిలిటీస్ చేస్తున్నారు. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బెటర్గా ప్రజలకు సేవ అందించాలని, బెటర్గా ప్రజలందరికీ దర్శనం కలిగించాలని. ఈ రోజు ఫస్ట్ రోజే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఎవ్రీడే కూడా ఇట్లానే క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆఫీసర్లు అందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు, అలాగే మా కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మనోహర్ గారు, ప్రతి ఒక్కరు కూడా జయంద్ అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సేవా కార్యక్రమంలో ఇంకా మిగతా యూత్ పీపుల్ కూడా చాలా మంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి 10 రోజులు నియమ నిష్ఠలతోటి ఉండి ఈ యొక్క గణనాథుని నిమజ్జనం వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశం మాకు అదృష్టం కలిగిందని తెలియజేస్తున్నాను. అయితే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి ఈ భక్తుల రద్దీ పెరుగుతుంటుంది. ఇంకా ఎక్కువగా వీకెండ్లో అంటే మనకి డే టైంలో కూడా రావాలి, ఒకేసారి ఈవినింగ్ టైంలో వస్తే రష్ పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివి కాకుండా డే టైంలో కూడా రావాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తున్నారు. ఓవరాల్గా మాత్రం భక్తుల తాకిడి ఇంకా పెరుగుతుంది. ఇంకా పూర్తిగా కూడా మరొక 9 రోజుల పాటు కూడా ఈ బాలాపూర్ గణనాథుడు పూజలు అందుకొని భక్తులకైతే దర్శనం ఇవ్వబోతున్నాడు. చాలా మందికి కూడా ఎక్కువగా ఈ మండపం ఆకర్షణ నిలుస్తుంది. మండపాన్ని చూసి ఇక్కడ ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ, కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం మనకి ఇప్పుడు 10 కావస్తున్నా కూడా ఇంకా భక్తుల తాకిడి అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నది. వచ్చిన వారిని వచ్చినట్టు కూడా పోలీసులు వెంటనే గణనాథుని దర్శించుకొని బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ బాలాపూర్లో ఉంది. ఇది మొత్తం బాలాపూర్ గణేష్ సంబంధించి భక్తుల రద్దీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో సాయితో అనిల్, V6 న్యూస్, బాలాపూర్ నుండి.